హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో నందమూరి బాలకృష్ణ యొక్క NBK 109 చిత్రం గురించి, ఆ చిత్రం యొక్క టైటిల్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచుతున్నాను. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి NBK 109 టైటిల్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవటమే కాకుండా అధికారికంగా కూడా ప్రకటన వచ్చేసిందని చెప్పాలి. NBK 109 అప్డేట్ ఏమిటంటే, నందమూరి అభిమానులకి దసరా పండుగ సందర్భంగా డబుల్ ధమాకాని ఇచ్చేస్తున్నాడు మన యువ దర్శకుడు బాబీ. ఇటీవల జరిగినటువంటి బాలకృష్ణ యొక్క 50 సంవత్సరాల వేడుకలో ఈ NBK 109 చిత్రానికి సంబంధించిన టైటిల్ విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ NBK 109 టైటిల్ ని అనౌన్స్ చేయటం సాధ్యం కాలేదు. అందుకే దసరా కానుకగా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయటంతో పాటు ఒక పాటను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మన యువ దర్శకుడు బాబీ. ఒకేసారి డబుల్ ధమాకాతో నందమూరి అభిమానులకి ఫుల్ కిక్ ఇవ్వాలని బాబీ భావించేశాడు. దసరా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని మొన్నటి వరకు నిర్మాతల బృందం భావించింది. కానీ సంక్రాంతికి రావాల్సినటువంటి రవితేజ చిత్రం వాయిదా పట్టడంతో ఆ స్థానంలో నందమూరి బాలకృష్ణ యొక్క చిత్రాన్ని తీసుకురావాలని నిర్ణయించుకోవటం జరిగిందని స్పష్టంగా తెలుస్తున్నది. అంతేకాకుండా బాలకృష్ణ ఈ మధ్య కాలంలో పవర్ఫుల్ పాత్రలతో వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తూ వస్తున్నాడు. ఈ చిత్రంలోనూ అదే తరహా పాత్రలో కనిపించబోతున్నాడని స్పష్టంగా మనకు తెలుస్తున్నది. చిరంజీవి ఫ్యాన్స్ కి వాల్తేరు వీరయ్య చిత్రంతో ఫుల్ కిక్ ఇచ్చినటువంటి బాబీ ఈ చిత్రంతో బాలయ్య అభిమానులకు కూడా ఫుల్ కిక్ ఇవ్వబోతున్నాడని స్పష్టంగా కూడా అర్థమైపోతున్నది. ఇప్పుడు ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుంటే ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తూ ఉండగా హీరోయిన్ ఓరోసి రౌటేలా నందమూరి బాలకృష్ణ పక్కన స్టెప్పులైపోతున్నది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తుండగా త్రివిక్రమ్ సతీమణి అయినటువంటి సాయి సౌజన్య సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి తమను సంగీతం అందిస్తున్నాడు. ఏది ఏమైనా దసరాకి మాత్రం నందమూరి అభిమానులకి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు మన యువ దర్శకుడు బాబీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక కొన్ని రోజులు వెయిట్ చేస్తే దసరాకి మనందరం కూడా పండుగ చేసుకుందాం, బాక్స్ బద్దలేనని చెప్పేద్దాం, జై బాలయ్య అని నినాదాలు ఇచ్చారు.